హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. మన తెలుగు వాళ్ళకి లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ అంటే ఒకటి సినిమా, రెండు పాలిటిక్స్, మూడు క్రికెట్ అండ్ ఆఖరిదే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా స్ప్రెడ్ అయ్యే గాసిప్స్. పాలిటిక్స్ మీద, క్రికెట్ మీద నాకు జీరో నాలెడ్జ్ కాబట్టి మీకోసం ఈ వీక్ లో రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ సినిమా గాసిప్స్ అండ్ అప్డేట్స్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఈ మంత్ లో రిలీజ్ అవబోతున్న ఓజీ సినిమా గురించి మాట్లాడుకుంటే, సినిమా నుంచి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. గ్లిమ్స్ అయితే క్యాక్ ఉంది. సినిమా మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతున్నాయి. లాస్ట్ వీక్ ఈ సినిమా నుంచి సుగ్గి సుబ్బి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రియాంక మోహన్ కి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఈ సినిమా సెప్టెంబర్ 25th రిలీజ్ అవబోతుంది. అఖండ 2 ఎలాగో పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఓజీకి పాజిటివ్ టాక్ పడితే మాత్రం సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఆపడం ఎవ్వరి వల్ల కాదు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ హరిహర వీరమల్లు సినిమా వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా ఓజీ సినిమాతో ఆ లోడ్ ని భర్తీ చేసేలాగా ఉన్నారు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ అయితే మళ్ళీ మనకి వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసేలా ఉంది. అయినా ఫ్యాన్స్ కి తెలియదు అంటారా వాళ్ళ హీరోస్ ని సినిమాలు అలా చూపించాలో లేదో. ఏ డౌట్స్ పెట్టుకోకండి, 2 సినిమాలు పెచ్చ పీక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మన మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ అయిన SSMB 29 సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కెన్యాలో జరుగుతుంది. ఆ దేశ మంత్రి ముసాలియా ముతావాద్ ని రాజమౌళి గారి టీం కలిసింది. ఆయన మన రాజమౌళి గారి గురించి, మన ఇండియన్ సినిమా గురించి పొగుడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. అండ్ ఈ సినిమా నుంచి ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాని ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారంట. పాన్ వరల్డ్ సినిమా అని తెలుసు కానీ మరీ 120 దేశాల అంటే సుమారు 100 కోట్ల మంది దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్లబోతున్నారు. కాంట్ వెయిట్ ఫర్ దిస్ మూవీ అంతే. నెక్స్ట్ నాని అన్న ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు అనుకున్నా, కానీ ఈ సినిమా ఏకంగా పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ అవబోతుంది. నాని అన్న దగ్గర నుంచి రాబోతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు దాకా మనం నాని అన్నని అలా ఎప్పుడు చూడలేదు. సినిమా నుంచి ఏ ఒక్క పోస్టర్ రిలీజ్ అయినా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమాని నేను ఎప్పుడు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తానని ఈగర్ గా వెయిట్ చేసేలా చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ అన్న పెద్ద సినిమా. ఈ సినిమా ఎప్పుడో మార్చి 27, 2026కి రిలీజ్ అవబోతుంది. కానీ అప్పుడే ఓటీటీ బిజినెస్ డీల్ అనేది క్లోజ్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా ఓటీటీ డీల్ ని 105 కోట్లకి క్లోజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఇంట్రొడక్షన్ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయబోతున్నారంట. నెక్స్ట్ ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా విషయానికి వస్తే, రకరకాల గాసిప్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి సినిమా మీద. ఒకలేమో ఈ సినిమా యాక్షన్ డ్రామా అని, ఇంకోలేమో ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ అని వాళ్ళకి నచ్చిన ఫ్యాన్ థియరీస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, కానీ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే తప్పు. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేకుంటే మీరే డిస్పాయింట్ అవుతారు. అండ్ సినిమా మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ రాజాసాబ్ సినిమా రిలీజ్ తర్వాత స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కొత్త లోక సినిమా. అసలు 2025 లో మలయాళం వాళ్ళకి పడ్డన్ని హిట్స్ ఇంక ఏ ఇండస్ట్రీ వాళ్ళకి పడలేదు. వరుస పెట్టి హిట్స్ కొడతానే ఉన్నారు. కొత్త లోక సినిమా కూడా అంతే. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు రిలీజ్ అయిందో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ 30 కోట్ల సినిమాగా వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 200 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా అయితే చాలా బాగుంది. ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో సినిమా ఇది. అండ్ నెక్స్ట్ రష్మిక అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే, వరుస పెట్టి దింపుతానే ఉంది సినిమాలు అవదాంతో అవుతాయి. ప్రెసెంట్ బాలీవుడ్ లో తామా సినిమా చేస్తుంది. తెలుగులో ఫీమేల్ లీడ్ గా గర్ల్ ఫ్రెండ్ సినిమా, అండ్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా, అండ్ రాఘవ లారెన్స్ గారి ఐకానిక్ సిరీస్ అయిన కాంచనా 4th పార్ట్ లో దయ్యం రోల్ లో కూడా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ వారం థియేటర్ లో అలాగే ఓటీటీలో రిలీజ్ అవబోతున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అనుష్క ఘాటి సినిమా రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మన స్వీటీని మళ్ళీ అరుంధతి భాగమతి కైండ్ ఆఫ్ రేంజ్ లో చూడబోతున్నాం. అండ్ తమిళ నుంచి శివకార్తికేయన్ మద్రాసి సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కూడా బాగుంది. అండ్ యూట్యూబర్ అయిన మౌలి నుంచి లిటిల్ హార్ట్స్ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. ఈ 3 సినిమాల మీద మంచి బజ్ అయితే ఉంది. 3 సినిమాలు మంచి హిట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా గురించి మాట్లాడుకుంటే, మంచు విష్ణు కన్నప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.